చాలా తప్పండి. అలా ట్రోల్ చేయకూడదు. ఎందుకంటే ఒక సినిమా నిర్మితమయ్యేటప్పుడు ఆ సినిమాలో ఈ డైలాగ్ పెడితే బాగుంటుందా లేదా, ఫలానా డైలాగ్ మనం వాడుకుంటున్నాం కదా అని చెప్పి పర్మిషన్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఎవరిని కూడా కించపరిచి తక్కువ చేసే పనే సినిమా వాడు చేయడు. కొంతమంది కావాలని రాజకీయం చేస్తున్నారు. ఇది 21 సీట్లు ఇచ్చాడు, మీరు అనుభవించండి అని చెప్పి మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే బాధ్యత లేకుండా మాట్లాడకూడదండి. ఎవరైనా కలిసి ఉండాలని ఆలోచించాలి తప్ప విడిపోవాలని ఆలోచిస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గులో అర్థమవుతుంది. ఇది ఏమైందా, ఎవరు చేశారనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మన మన నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు చాలా స్నేహంగా ఉంటాయి. అందరూ కూడా చాలా దగ్గరగా ఉంటారు. అందులోని చిరంజీవి గారు అంటే బాలయ్య బాబు చాలా ఇష్టం. ఆయన ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ముందు చిరంజీవి గారు చెప్తారు. చిరంజీవి గారు కూడా బాలయ్య గారికి చెప్తారు. బాలయ్య బాబు కూడా 2-3 సందర్భాలు ఉంది. నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఏకైక మిత్రుడు ఎవరున్నారంటే మన చిరంజీవి గారని. అలాంటి వ్యక్తుల మధ్య గొడవ పెట్టాలని, వాళ్ళ కుటుంబాల మధ్య దూరం పెంచాలని చాలామంది రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడగా కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఎన్టీఆర్ గారిని ఎవరు ట్రోల్ చేయలేదండి. ఎన్టీఆర్ గారిని ఎవరు తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఎన్టీఆర్ గారిని డైలాగ్స్ చాలా సినిమాల్లో చాలామంది పెట్టుకుంటారు. అది మన సినిమా వాళ్ళు కాబట్టి గౌరవించుతూ పెట్టుకుంటారు తప్ప ఆయన తక్కువ చేసి ఎవరు పెట్టుకోరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇదే కమిడియన్ సత్య ఇంతకుముందు చాలా సినిమాల్లో కూడా ఎన్టీఆర్ గారి ఇలా డైలాగ్ రిఫరెన్స్ వాడారు. అవును, మెగా సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే ఇలా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళకి వేరే ఏ పని లేదన్నట్టు దీని గురించి ఇంకెక్కువ రెచ్చగొడతారు. ఏమి లేదండి, వైసీపీ వాళ్ళకి ఉద్యోగాలు పోయాయి, 11 సీట్లు పడిపోయారు, చాలా ఉస్త స్థితిలో ఉన్నారు, చాలా నీచ స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ పని లేదు. ఏదో రకంగా మెగా మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడుకి మధ్యలో గొడవ పెట్టాలంటే ఈ నందమూరి కుటుంబాన్ని లాగాలనే ఆలోచనలో వెళ్ళిపోయారు. ఏదేమైనా మీరు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని తప్పులు చేసినా చిత్తు చేస్తారు తప్ప వాళ్ళు విడిపోయే సమస్య లేదు. ఖచ్చితంగా రాష్ట్రం ఇంకో 10 సంవత్సరాలు వాళ్ళు కలిసి ఉంటేనే బాగుంటుంది. దేశమే ఎదురు చూసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. మీరు ఎన్ని ఎత్తులేసినా వైసీపీ నాయకులు ఎన్ని తప్పులు చేసినా మీరు మాత్రం పైకొచ్చే అవకాశమే ఉండదు. 2 ఫ్యామిలీలు ఎప్పుడు విడిపోయే సందర్భం రాదు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని బాగు చేసిన తర్వాతే మాట్లాడుకుందాం.